ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ 26th day, 26 రోజులు ఉన్నామండి. అందుని బట్టి దేవుని స్తోత్రం. ఓకే, చాలాసార్లు ఒకప్పుడు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా బ్రతికిన జీవితాలు మనవి. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఒకప్పుడు చాలా బ్రతికాను, చాలా మంచిగా బ్రతికినా, చాలా సంతోషంగా ఉన్నా, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఇప్పుడే నా బ్రతికి ఎలా అయిపోయింది, ఇంకా నా బ్రతికి ఇంతే, ఇంకా నా బ్రతుకు మారదేమో అనేసి చాలామంది వారు బ్రతుకు కోసము బాధపడుతూ ఉంటారు. సో ఒకప్పుడు నేను చాలా ధనవంతురాల్లో ఉన్నా, ఒకప్పుడు చాలా సంతోషంగా ఉన్నా, కానీ ఇప్పుడు ఆ సంతోషం లేదు, ఇప్పుడు ఆ ఆనందం లేదు, తిరిగి వస్తుందన్న నమ్మకం కూడా లేదని చాలామంది మాటలు అంటూ ఉంటారు. కానీ అలాంటి వారికి దేవుడు చెప్తున్నారు. యెషయా ప్రవచన గ్రంథం చదవము ఒకసారి. సామెతలు నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. సామెతల గ్రంథములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నిశ్చయముగా ముందుగతి నీకు రానేవచ్చును అన్నాడు. అంటే ఏంటంటే, ఎప్పుడైతే దేవుని నమ్ముకుని దేవుడి మీద ఆధారపడతామో, ఆయన మాటల మీద ఆధారపడతామో, ఖచ్చితంగా ముందుగతి అంటే ఇంతకు ముందర ఏ సంతోషాన్ని అయితే చూసావో, ఏ ఆనందాన్ని అయితే చూసావో, మరలా దేవుడు అదే జీవితాన్ని, లేదంటే అంతకన్నా ఎక్కువ అందమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడంటే. హల్లెలూయా. ఎందుకంటే యోబు గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా యోబు సమస్తాన్ని కోల్పోయాడు. నిజం చెప్పాలంటే యోబు చాలా సంతోషంగా ఉండేవాడు, చాలా ఆనందంగా ఉండేవాడు, చాలా డబ్బుతో ఉండేవాడు. కానీ అవన్నీ కూడా ఒకేసారి పిల్లల్ని, తన ఆస్తిని, తన ఆరోగ్యాన్ని అన్నిటినీ కోల్పోయాడు. కానీ కోల్పోయినప్పటికీ కూడా దేవుడి మీద నమ్మకం కోల్పోలే. ఎప్పుడైతే దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడో కోల్పోయిన అన్నిటిని కూడా మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. ఎందుకని యెషయా ప్రవచన గ్రంథంలో అంటారు, పాడైపోయిన నీ స్థలములన్నిటినీ కూడా మరలా నేను తిరిగి కట్టుదును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఒకవేళ ఒకప్పుడు మంచిగా బ్రతికినా, ఒకప్పుడు నువ్వు మంచిగా నడిచినా, ఒకప్పుడు నువ్వు మంచిగా సంతోషంగా ఆనందంగా ఉన్నా, మరలా నీ జీవితము పాడైపోయి మరలా నీ జీవితం బాగుపడుతుందా లేదా అని సందిగ్ధంలో, అంటే ఆ యొక్క బాధలో, వేదనలో, లేదు అంటే సందేహంలో ఉంటే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మరలా నీ జీవితాన్ని, మరలా నీ సంతోషాన్ని, మరలా నీ ఆనందాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. యోబుకి ఒకంత కాదు, తను కోల్పోయిన దానికన్నా రెండింతలు ఎక్కువగా ఇచ్చాడు. ఎందుకంటే తన సర్వస్వాన్ని కోల్పోయిన దేవుడి మీద నమ్మకం కోల్పోయేది. అలాగే కొన్నిసార్లు మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదం కోల్పోతూ ఉంటాం, పొందుకున్నటువంటి దీవెళ్ళు కోల్పోతూ ఉంటాం. ఒకసారి శూన్యమైపోతుంది, లైఫ్లో ఏమీ లేనట్టు అనిపిస్తుంది. కానీ అలాంటి సమయాల్లో దేవుడి మీద నమ్మకం కోల్పోకుండా ఉంటే కోల్పోయిన దానికన్నా ఎక్కువ ఆశీర్వాదం దేవుడు మన జీవితంలో చూపిస్తాడని. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.